జగన్ కేసు పుష్కర కాలం దాటిపోతుంది. 2009-10 సందర్భంలో పెట్టుకొచ్చారు. ఇప్పటికి పుష్కరం దాటిపోయింది. కేసులు ఎందుకు తేలవంటే సిబిఐ అక్కడ వాదించడానికి ఏమీ లేదు. పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వం నుంచి తప్పుడు ప్రయోజనాలు పొందారు. ఆ ప్రయోజనాలని పొందినందుకు గాను జగన్ సంస్థలు పెట్టుబడి పెట్టారంటే ఇప్పుడు ఇవాళ ఎట్లయితే సిఐఏ సదస్సులో లేకపోతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీల తరహాలోనే ఆ రోజున కూడా ప్రభుత్వం మాకు ప్రయోజనాలు చేకూర్చింది తప్పించి మాకేం వేరే ప్రయోజనాలు ఏం చేకూర్చలేదు. సహజసిద్ధంగానే చేశారు. మేము ఏ లంచము ఇవ్వలేదు జగన్కి. అతని సంస్థలో పెట్టుబడి పెడితే మాకు లాభం వస్తుంది అనుకున్నాం. వచ్చినాయి కూడా ఇదిగో లాభాలని చూపించేది సహజ కంపెనీ. తాము చెప్పినట్టు వినలేదు కాబట్టి ఆ కంపెనీల మీదనే కేసులు పెట్టారు. ఎవరైతే బాధితులు అని చెప్పారో వాళ్ళనే నిందితుల్ని చేశారు. ఇప్పుడు బాధితుడా నిందితుడా ఇది తేల్చాలంటే కోర్టులో సిబిఐకి మూతి వాసిపోద్ది. కాబట్టి అది ఆ కేసులో ఆర్గ్యుమెంట్ తొందరగా కానీయకుండా చూస్తుంది. లేకపోతే ఎప్పుడు అయిపోయింది. అయితే ఆనాడు జగన్ ఆస్తులని ఏవైతే సీజ్ చేశారో వాటికి సంబంధించినటువంటి అటాచ్మెంట్లో వీళ్ళ అటాచ్మెంట్లో ఉంటాయి. ఇప్పుడు అవి అమ్ముకోకూడదు, కొనుక్కోకూడదు ఎవరు కూడా. కానీ దాని మీద వచ్చేటటువంటి ఫలాలు ప్రయోజనాలు అయితే జగన్ వ్యాపారం నడుపుకోవడానికి చేసుకోవచ్చు. అటు ఇందిరా టెలివిజన్ ఇతరం కూడా వాటిని రిలీజ్ చేయమని వేసినటువంటి పిటిషన్ని కొట్టివేయమంటూ సిబిఐ అఫిడవిట్ వేసింది. కరెంటు ఖాతాల నిర్వహణలో భాగంగా 2012లో కోర్టు ఆదేశానుసారం హామీగా సమర్పించిన 3 స్థిరాస్తులకి సంబంధించినటువంటి అంశంలో ఈ తాజా ఉత్తర్వులు వెలువడ్డ. ఇదే తాజాగా సిబిఐ తన అఫిడవిట్ వేసింది. జగతి పబ్లికేషన్స్, జనని ఇన్ఫ్రా, ఇందిరా టెలివిజన్లో పిటిషన్ దాఖలు చేసినాయి. ఇటు జస్టిస్ జె శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. సిబిఐ ప్రత్యేక న్యాయవాది శ్రీనివాస్ కాపాటియా వాదన వినిపిస్తూ జగన్ కేసు దర్యాప్తు సందర్భంగా జగతికి చెందిన సుమారు 46 లక్షలు ఉన్న కరెంటు ఖాతాలు స్తంభింపు చేసిందన్నారు. మీడియా నిర్వహణ ఉద్యోగులను పరిగణలోకి తీసుకుని ఖాతాల నిర్వహణకు షరతులతో హైకోర్టు అనుమతించిందన్నారు. ఇందులో భాగంగా 23.42 లక్షలకు బ్యాంక్ గ్యారంటీ. రేవన్ ఇన్ఫ్రాకు బెంగళూరు సమీపంలోని నల్లూరులో 6.3 కోట్ల విలువైన 9 ఎకరాలకు చెందిన 3 ఆస్తుల్ని హామీగా సమర్పించాయన్నారు. కేసు విచారణ పూర్తయ్యేదాకా ఇది అమల్లో ఉంటుందన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో మొదట రేవన్ ఇన్ఫ్రాకు చెందిన ఆస్తులను జప్తు చేసిందని, తర్వాత ట్రిబ్యునల్ జప్తు చెల్లదండంతో ఈడీ హైకోర్టును ఆశ్రయించిందన్నారు. బ్యాంక్ గ్యారంటీతో దాన్ని విడుదల చేయాలని హామీ ఇచ్చినప్పటికీ ప్రధాన పిటిషన్ ఇంకా పెండింగ్లోనే ఉందన్నారు. అది తేలేదాకా రేవన్ ఇన్ఫ్రా ఆస్తుల విషయంలో నిర్ణయం తీసుకురాదన్నారు. సండూరు నుంచి క్లాసిక్ రియాలిటీ ద్వారా రేవన్ ఇన్ఫ్రాలోకి నిధులు మళ్లింపు జరిగిందన్నారు. ఇది నేరపూరిత సొమ్మేనని చెప్పారు. జగతి, జనని, ఇందిరా టెలివిజన్తో పాటు రేవన్ ఇన్ఫ్రా కూడా జగన్కి చెందింది అని అన్నారు. అందువల్ల ఈ పిటిషన్లు కొట్టేయాలని కోరారు. పిటిషన్ల తరపు న్యాయవాది అశోక్ రెడ్డి వాదన వినిపిస్తూ రేవన్ ఇన్ఫ్రాకి జగతి, జనని, ఇందిరా టెలివిజన్తో సంబంధం లేదన్నారు. ఇదే విషయాన్ని ఈడీ ట్రిబ్యునల్ స్పష్టం చేసిందన్నారు. రేవన్ ఇన్ఫ్రా కేవలం హామీగానే ఆస్తుల పత్రాలను ఇచ్చిందన్నారు. ప్రస్తుతం హామీ నుంచి రేవన్ ఇన్ఫ్రా వైదొలుగుతుండటంతో మరో రకంగా హామీ సమర్పిస్తామన్నారు. బ్యాంక్ గ్యారంటీ లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. స్తంభింపు చేసిన బ్యాంక్ కరెంట్ ఖాతాల నిర్వహణకు అనుమతిస్తూ తాత్కాలిక ప్రాతిపదికన ఉత్తర్వులు జారీ చేస్తున్నామని, ఆచరణలో ఇబ్బందులు ఉంటే సవరణ కోసం కోర్టుకు రావచ్చు అంటే ఇదే హైకోర్టు పేర్కొన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఇతర కంపెనీ ఆస్తులు విడుదల చేయాలని మాత్రమే కోరుతున్నామని, ప్రత్యామ్నాయంగా బ్యాంక్ గ్యారంటీ సమర్పిస్తున్నామని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణ సోమవారానికి వాయిదా వేశారు. ఇదేంటంటే టెక్నికల్గా ఎవ్వడికి అర్థం కాకుండా రాసేసి ఏదేదో జరిగిపోతుంది అన్నటువంటి బిల్డప్. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ పెన్ను కప్పు తీసుకున్నప్పుడు దీన్ని ఇప్పుడు సీజ్ చేసింది సిబిఐ. దీన్ని వదిలిపెట్టడానికి సిబిఐ ఈడీ సీజ్ చేస్తే దీన్ని వదిలిపెట్టడానికి అంటే ఇది మాకు అవసరం అండి కప్పు, కాబట్టి దీన్ని వదిలిపెట్టడానికి మీరు ఏమైనా షరతులు పెడితే ఆ షరతులకు ఒప్పుకుంటాము, కానీ ఇది అర్జెంటుగా మేము నడుపుకోవడానికి, ఇది తీసుకెళ్ళిపోవడానికి కాదు, నడుపుకోవడానికి ఇది అవసరం అండి అని చెప్తే సరే నువ్వు షూరిటీ చూపించయ్యా అంది. షూరిటీ కింద ఈ పెన్నుని చూపించారు. ఇప్పుడు ఈ పెన్నుని తీసుకెళ్ళి మేము అమ్ముకుంటున్నాం, మాకు అవసరమైంది, వేరే పెన్ను తీసుకొచ్చి దీని కింద ఇస్తాము షూరిటీ కింద, దీన్ని తీసుకోండి అని చెప్తున్నారు. అబ్బేపేట కుదరదు అని చెప్తుంది సిబిఐ. అదంతా రొటీన్ ప్రాసెస్ అనమాట. అంటే ఒక ఆస్తి షూరిటీగా ఇచ్చినటువంటి ఆస్తిని దాన్ని కూడా నిందితులు అంటే అది నిందితులు కాదు, అది బయటది అని ట్రిబ్యునల్ తీర్పిచ్చింది. ఇప్పుడు అది మేము వేరేది తీసేసుకుని మీకు షూరిటీకి వేరే చూపెడతామని చెప్తున్నారు. ఇది ఒక రొటీన్ టెక్నికల్ దాన్ని భూతద్దం కాదు మైక్రోస్కోప్లో చూపెట్టి వక్రీకరణతో కూడిన వార్తలతో ప్రజల్ని మోసం చేయడం అనేటటువంటి నీచాతి పత్రికలకు సంబంధించినటువంటి అలవాటు కంటిన్యూ అవుతుంది.